నా అన్వేషణ అంటే చాలామంది పరిచయమైన వ్యక్తి. ఇది తెలుసు అనుకుంటా. అమెరికాలో ఒకరోజు, ఆస్ట్రేలియాలో ఒకరోజు, మొత్తం ప్రపంచ దేశాలను తిరిగిన వ్యక్తి నా అన్వేషణ. ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటూ తిరుగుతాను ఆయన. కానీ నా అన్వేషణ అకౌంట్ ఏమైంది ఇన్స్టాగ్రామ్ అంటే, ఇవ్వండి, అన్వేష్కు బిగ్ షాట్ ఇన్స్టా అకౌంట్ డిలీట్. చాలామంది ఫిర్యాదు చేశారు. ఎందుకు నా అన్వేషణ మీద అంత కోపం ప్రపంచానికి? నా అన్వేషణ మీద ఎందుకు పగలు ప్రతీకారం అంటే చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా చర్చించే కార్యక్రమం ఈ వీడియో. అన్వేష్, ఒక విషయానికి వస్తే, నువ్వు చేసేది ఇండియాకి, ఇండియా డెవలప్ కావాలి, అన్ని కంట్రీలు డెవలప్ ఎట్లా అవుతున్నాయో ఇండియా కూడా ఇంకా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అని చెప్తున్నావు. కానీ చెప్పే విధానము అంత వల్గర్గా, అంత దరిద్రంగా, నువ్వు అన్ని బూతు పదాలు వాడుకుంటూ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నీ మాటలు విని కూడా చాలామంది చెడిపోతారు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని, గరికపాటి నరసింహారావు గారు ఎక్కడా, నువ్వెక్కడా? ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివి ఒక అవార్డుల మీద అవార్డులు తీసుకున్న ఒక మహోన్నతమైన వ్యక్తి ఎక్కడ? నువ్వెక్కడ? నువ్వు ఒక బోకుగానివి, నీదొక నీచమైన చరిత్ర. నువ్వు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడ ఉన్నవన్నీ చూపిస్తే నువ్వు గొప్పనివి అయిపోతావా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? ఇండియాకి వస్తే ఖచ్చితంగా తల నరుకుతారు. ఎందుకంటే ఈరోజే చెప్పిండు ఆయన, నా చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, నా తల తీసేయండి. అదే జరుగుతుంది. నువ్వు కాలు పెట్టు నా కొడక, నువ్వు ఇండియాలో కాలు పెట్టు, నువ్వు కాలు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో మేము చూపిస్తాం. ఏం తమాషాలా? ఏం చేస్తున్నారో నువ్వు ఇండియాకు నువ్వు ఏమిస్తున్నావు అంటే ఆయన ఏమంటానంటే, దేవేందర్, ఇండియా అండర్ డెవలప్మెంట్, డెవలప్ కావట్లేదు. ప్రపంచ దేశాలు డెవలప్ అయినాయి, చైనా డెవలప్ అయింది, జపాన్ డెవలప్ అయింది, అమెరికా డెవలప్ అయింది, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, యునెస్కో, సౌదీ అరేబియా, దుబాయ్ కంట్రీస్ అన్ని డెవలప్ అయిపోయినాయి. ఇండియా డెవలప్డ్ కావట్లేదు. ఎందుకంటే కారణం మత పిచ్చోళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు. బయట మత పిచ్చోళ్ళు లేరు. ఇండియాలో మొత్తం కులం మీద, మతం మీద రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ఇక్కడ డెవలప్ కావట్లేదని ఆయన విపరీతంగా అదే సెంటెన్స్ మీద మాట్లాడతాయి. ఇంకా అట్లా ఎట్లా మాట్లాడదు? అయ్యో, నా వీడియోలు చూడడం వల్ల నాకు పెద్ద ఫోన్ వచ్చింది, యాపిల్ 17 Pro 9 ఫోన్ కొనుక్కున్నా, మీరు నన్ను తిట్టండి, నన్ను విమర్శ చేయండి, మీరు తిడుతూనే పెట్టని చెప్పేసి వెనుక మంచి బ్యాక్గ్రౌండ్ పెడతాడు, పిచ్చి తిడతాడు. అటు ఇండియాని తిడతాడు, ఇండియా ప్రజల్ని తిడతాడు, బయట దేశాన్ని మెచ్చుకుంటాడు. బయట దేశాన్ని మెచ్చుకోలేదని తండ్రి ధర్మేస్తారు ఆయన. మళ్ళీ ఇండియాకి రావాలి, ఇక్కడ ధర్మేస్తారు. అందుకే సచ్చినట్టు ఆయన ఏం చేయాలి? విదేశీయులు మెచ్చుకోవాలి ఆయన. అక్కడే అమెరికాలో వెళ్ళి అమెరికన్ బద్మాసులు అని చెప్పాను దమ్ముంటే, అదే దుబాయ్లో వెళ్ళి ముస్లిం బద్మాస్ అని చెప్పాను, వేసి నేలకేసి కొడతారు. కానీ అక్కడ వెళ్ళి ఎవరిని తిట్టాలి? ఇండియాని తిట్టాలి. ఏంది తిరిగితే ఏం వస్తుంది? నిజమే మీరు చెప్పింది, ఇండియా డెవలప్డ్ కావట్లేదు. మరి సూత్రాలు చెప్పండి, ఎట్లా డెవలప్ అయింది. మీరు వచ్చి ఇక్కడ నిలబడండి, పోటీ చేయండి. డెమోక్రసీ సిస్టమ్ ఉంది ఇక్కడ, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్. మీరు నిలబడండి, ఒక వార్డు మెంబర్ గెలవండి, ఒక సర్పంచ్ గెలవండి, ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా గెలవండి, మంత్రిగా ఉండండి, చట్టసభ నుంచి మాట్లాడండి, రాజకీయ పార్టీ పెట్టండి. ఇదంతా పెట్టండి, బాగుంటుంది కదా, సపోర్ట్ చేస్తాం మేమంతా. కానీ విదేశాల్లో ఉండేసి డెవలప్ కావాలి నువ్వు చెప్పుకుంటూ, నువ్వు బాగా డబ్బులు సంపాదించుకుంటూ యూట్యూబ్లోకి వెళ్ళి మరి తిక్క మాటలు మాట్లాడితే మండదా మనకు? ఏం తమాషలా మరి? నువ్వు ఒకటి చెప్పాల్సింది చెప్తున్నావు. ఇండియా ఆర్థిక పరంగా పతనం అయిపోయింది, వేరే దేశాలు అభివృద్ధిలో ఉన్నాయని నువ్వు అంటున్నావు. కానీ అభివృద్ధికి మనం దోహదపడాలి. మనం అభివృద్ధిలో ఇంత భాగస్వామ్యం అయ్యి మన వంతు కృషి మనం చేయాలి. కానీ నువ్వు వ్యతిరేకించేది ఎలా ఉందంటే, మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లని, మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ మన వ్యక్తుల పట్ల, వ్యత్యాసాల పట్ల కానీ నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే, మనం ఏదో నీచంగా బతుకుతున్నట్టు, వేరే దేశాలు ఏదో గొప్పగా బతుకుతున్నట్టు నీ వర్ణన అనేది ఆ విధంగా ఉంది. ఏ దేశానికి ఉండే గొప్పతనం ఆ దేశానికి ఉంది. మన దేశంలో ఉన్న గొప్పతనం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన అన్నదమ్ముల రిలేషన్షిప్, మన కుటుంబ బాంధవ్యాలు, మన దేశంలో ఉన్నంత బాండింగ్ అనేది ఏ దేశంలో లేదు, ఏ కంట్రీలో లేదు.
వేరే దేశాలు నువ్వు అన్నట్టు బతుకుతున్నాయి అంటే ఓన్లీ డబ్బు కోసమే బతికే దేశాలు ఉన్నాయి. మనం ఓన్లీ డబ్బు కోసం కాదు, కుటుంబం కోసం బతికేటోళ్ళం ఉన్నాం ఇక్కడ. డబ్బు కోసమే బతికేటోళ్ళం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి. ఎవర్రా నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నువ్వెంత, నీ బతుకెంత? నీకు ఇప్పుడు యూట్యూబ్లో ఇంత ఇన్కమ్ వస్తుందంటే ఎవరి వల్ల? ఈ దేశం వల్ల కాదా? ఈ దేశంలో ఉన్న ప్రజలు చూడడం వల్ల కాదా? ఈ దేశంలో ఉన్న ప్రజలు చూడడం వల్లనే నువ్వు బతుకుతున్నావు. ఇంకా విదేశాల్లో బతుకుతున్నావు. విదేశాల్లో బతుకుతున్నావు. ఇంకా నువ్వు ఎట్లా అమ్మాయిని పడుకుంటావు, ఓవేలాకి వెళ్తావు, అక్కడ వెళ్తావు, షిప్లలో వెళ్తావు, నీచంగా బతుకుతాను. నువ్వు మా ఇండియా సాంప్రదాయం మాట్లాడతావా? ఏమంటావు? నువ్వు ఇండియాకి రా నా కొడక. నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత నీ సంగతి. ఎక్కడో ఉండి మాట్లాడడం కాదురా, నువ్వు ఇండియాకి రా. నేనేమంటున్నా అన్వేష్ గారు, ఇండియాకి వచ్చి ఒక బలమైన సిద్ధాంత పరంగా మీరు పోటీ చేయండి. చెయ్యి. అభివృద్ధి చేయాలంటే అక్కడెక్కడ నుంచి మాట్లాడితే అభివృద్ధి అవుతుందా? ఎందరికి ఏమిస్తున్నావు? నువ్వే ఫోన్ కొనుక్కుంటున్నావు. ఎందరికి నువ్వు సాయం చేస్తావని చెప్పి ఇండియాలో. మరి ఇంత డెవలప్ గురించి మాట్లాడే ఇండియా అన్వేష్, ఆయన పుట్టినూరుకి ఏమైనా హెల్ప్ చేసిందా? పోనీ మండలానికి ఏమైనా చేసినావా? నీ నియోజకవర్గానికి ఏమైనా చేసినావా? నీ జిల్లాకి ఏమైనా చేసినావా? నీ రాష్ట్రానికి ఏమైనా చేసినావా? అంటే జీరో. ఏం ఈ దరిద్రుంది నీచమైన బతుకు. పుట్టిన ఊర్లో లేడు. ఏ ఊర్లోనైనా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు. ఈ ఫ్యామిలీ పరంగానైనా వీని పరంగానైనా వీనికంటూ చరిత్రే లేదు. వీందంతూ దరిద్రమైన చరిత్ర వీంది. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిందంటేనే వీడు డబ్బు సంపాదించింది, కానీ అంతకుముందు నీచమైన బతుకు, 10 రూపాయలు దొరకని బతుకు వీంది. వీనికి భిక్ష చేసింది, వీనికి సంపాదనకు చేసింది మన ఇండియా, మన ఈ దేశపు ప్రజలు. ఈ దేశపు ప్రజలు చూడడం వల్లనే వీనికి వాడక్కడ అంత రెచ్చిపోగలుగుతున్నాడు. దాన్ని మర్చిపోయి నువ్వు వీధి కుక్కలాగా నువ్వు రెచ్చిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు చూడు నా కొడక, నీకుంటుంది. ఇండియా కలిసి మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు అన్నావుగా, నా కాలు పోయింది, నా ఈది పోయితే చేతులతో ఉంటుంది, చేతులు పోతే తలతోటి ఉంటా అని. 1 by 1 అదే జరుగుతుంది. నీకు ఇప్పుడు చేయి పోయింది అంటున్నావుగా, రెండో చేయి పోతుంది, కాలు పోతుంది, రెండో కాలు పోతుంది, తర్వాత జరిగేది తలే. నువ్వు అయిపోతుంది. నువ్వు విదేశాలు ఉన్నప్పుడు మన ఇండియా గొప్పతనం గురించి చెప్పుకుంటూ అక్కడ ఫండ్ రైజింగ్ చేసేసి ఇండియాని డెవలప్ చేసే విధానం తీసుకురా. అంతేగాని వెనకేదో లొకేషన్ పెట్టుకుని బీచ్లో పాపాలతోని, ఓవిలో రూమ్లతోని, సిప్పులో పాపాలతో వెళ్ళేసి అర్థమైకి ఇది ఉంటుంది, ఇక్కడ చేపల పులుసు, ఎండ్రికాయ కూర, పాము కూర తిన్నా, అది గోషిగా ముచ్చట్లు ఇవన్నీ చెప్తే అది మేము ఇక మంచిగా నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఏం తింటావు, ఏ బాత్రూంలో వాడినావు, ఎవరి దగ్గర పడుకున్నావు, బాత్రూంలో ఎంత ఎరిగినావు, ఇవన్నీ చూడాలి మేము. ఇవన్నీ వీడియోలు ఇవా నువ్వు నేర్పే సమాజానికి. మాట్లాడే మాటలు కట్టుకుంటే మాకేంది, లోపల డ్రైవర్ వేసుకుంటే మాకేంది, ఏంది చెప్పు. నీకు పిల్లలు ఉంటాయి, నీకు అవగాహన ఉంటాయి, మాకేంది భయ్, నువ్వెందుకు చూపిస్తావు అని అంటున్నా కదా. ఇగో ఈ పాపతో వెళ్ళినా, ఈ పాప ఏమంటుందో వినండి, ఈ పాపని నేను రూమ్కి పిలిచిన అవసరమా? ఎవరి తీస్తున్నావు? అరే మాట్లాడే మాటకు నువ్వు సరే చెప్పేదాన్ని మంచిగా చెప్పురా వెదవా. మేము అనేది నువ్వు చెప్పేదైనా కూడా మంచి సరళమైన భాష, మంచి మాటలతోటి మాట్లాడు. గరికపాటి నరసింహ శాస్త్రి గారిని నువ్వు మాట్లాడే మాటలా? అతన్ని మాట్లాడే మాటలు అవ్యా? నీది నోరా లేకపోతే ఏంటి మురికి కాలువనా? ఖచ్చితంగా నా అన్వేషణ పైన యుద్ధం చేయాల్సిందే, ఇండియాకి పిలిచాల్సిందే. ఆయన మంచి మంచి భావాలు ఉన్నాయి, ఆయన ఇండియాకి రావాల్సిందే. ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత మనం అందరం అన్వేషణతో జత కట్టాల్సిందే, అన్వేష్ పార్టీ పెట్టాల్సిందే, మనమంతా ఆయన పార్టీలో జాయిన్ కావాల్సిందే, ఆయన ఉద్యమాన్ని మనం తీరా స్థాయికి తీసుకెళ్లాల్సిందే, ఆయన్ని ముఖ్యమంత్రి చేయాల్సిందే లేదా ప్రధానమంత్రి చేయాల్సిందే. అప్పుడు దేశం మారుతుంది. అంతే అంతే. మరి ఆయన రావాల్సిందే. ఆయన దయచేసి అమెరికా ప్రభుత్వం కూడా పంపాలి ఇండియాకి. ఖచ్చితంగా ట్రోల్ చేయండి మిత్రులారా, ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అన్వేష్ గారు ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే. అక్కడ వెళ్ళి మాట్లాడు, ఆహ్లాదకరమైన వాతావరణం వెళ్ళి, అక్కడ ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది, మంచి గాలి, మంచి నీరు. అక్కడ వెళ్ళి మాట్లాడి మన ఇండియా సంస్కృతిని దెబ్బతీసిన మాట్లాడుతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. యూట్యూబ్ మేము కూడా ఇద్దరం వెళ్ళి మేము కూడా డీజీపీకి ఫిర్యాదు చేస్తాం, రేపే చేస్తాం ఫిర్యాదు. ఈ నా అన్వేషణ మీద ఫిర్యాదు చేస్తాం మేము. ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే ఆయన. ఇదండి సూరణ టీవీ విత్ దేవన్న. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఆ నా అన్వేష్ గారికి చేరుకునేలా షేర్ చేయండి దయచేసి. ఆడు దరిద్రుడు దమ్ముంటే కౌంట్రీ అని చెప్పు.